హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదరమ్మ అనుషని. ఈరోజు ఎగ్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూశారు కదా. నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర కింద ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని అది హీట్ ఎక్కాక కొంచెం పసుపు వేసాను. నిన్న ఎక్కువ పడిపోయింది కదా, అందుకే ఈరోజు స్పూన్తో వేసుకున్నా. అయితే కొంచెం దాన్ని అటు ఇటు కదిపా, ఎందుకంటే మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదా. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసా. అది ఇంట్లో అయితే మెంతాకు కూడా వేసుకుంటా, ఇక్కడ లేదని ఇంకా కొత్తిమీరతో అడ్జస్ట్ అయ్యా. కొత్తిమీరని ఇంకా చిటపటలాడుతుంది కదా, కొంచెం అటు ఇటు కలుపుకున్నాం. అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందుట్లో కొంచెం ఏంటంటే పచ్చిమిరపకాయలు చీలి పెట్టుకున్నా. పొడుగ్గా అయితే మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను హాఫ్ కట్ చేసుకొని అవి చీలుకున్నా. ఇంకా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేస్తున్నాను. చూడండి ఎలా చిటపటలాడుతుందో. నా ఫోన్ మీద పడ్డది, నా మీద కూడా పడ్డది, కానీ మీకు చూపించాలి కదా అని చెప్పి నేను ఎంత కష్టమైనా సరే వీడియో తీస్తున్నాను. చూడండి, అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. అయితే మనకు కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ తీసుకున్నా. ఆనియన్స్ వేసుకున్నా. ఎందుకంటే ఇన్ని ఆనియన్స్ ఎందుకు వేసానంటే నాకు మార్నింగ్కి నైట్కి కావాలి కదా, అందుకే వేసుకున్నా. ఆనియన్స్ అన్నీ వేసుకున్నాక ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ప్లేట్లోకి చూసుకుని ఇంకా కొన్ని ఉంటే అవి కూడా వేసిన తర్వాత ఇంకా చూస్తున్నా ఇంకేమన్నా ఉన్నాయా అని. లేవులే ఇంకంతే అని చెప్పి అటు ఇటు తిప్పుతున్నా. తిప్పిన తర్వాత పసుపు ఉల్లిపాయలకు కూడా పట్టాలి కదా, ఇంకా అలా పట్టిన తర్వాత ఇంకా అటు ఇటు తిప్పి ఇంకా కొంచెంసేపు మగ్గాలి అది, అందుకే చెప్పి కొంచెం పక్కన పెట్టా. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. మీకు ఎంత తగినంత, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే చాలా తక్కువ తింటా సాల్ట్, అందుకే తక్కువ వేసుకున్నా. ఇంకా మళ్ళీ తిప్పిన తర్వాత కొంచెంసేపు అది మగ్గాలని చెప్పి మొత్తం ఆనియన్స్ అంతా ప్యాన్లో స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టాను కదా, పక్కన పెట్టిన తర్వాత ఇందాక మీరు చూసారు కదా ఏమేమి కావాలో, దాంట్లో టమాటో ఉంది కదా, టమాటో కట్ చేసుకుని ఒక్కటే పీసెస్ వేసుకున్న తర్వాత చూడండి, టమాటా పీసెస్ వేసుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పి అవి కూడా నేను చేతితో వేసుకున్నాను. టమాటా పీసెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటా మొత్తం కలవాలి కదా ఉల్లిపాయతో, అది కూడా మగ్గాలి. ఎందుకంటే టమాటా మగ్గితేనే కర్రీకి టేస్ట్ వస్తుంది. మళ్ళీ కూర పచ్చివాసన రాకూడదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు ఎగ్ కర్రీ. నేను ఇలా చేసిన ఈజీగా అవుతుంది అని చెప్పి. తర్వాత మనం కొంచెం రుచికి తగినంత కారం వేసుకోవాలి. మళ్ళీ వెతుక్కున్నా కారం ఎక్కడుందని కనిపించింది, ఇంకా వేసుకున్నా. నేనైతే అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు, సమానంగా వేసుకుని తిప్పుకుంటున్నా. కారం వేసిన తర్వాత అది మగ్గకపోతే అది ఏమవుతుందంటే పచ్చివాసన వస్తుంది. అందుకే చెప్పి కారం వాసన పచ్చివాసన వస్తుంది. అవి మొత్తం మగ్గాక కొంచెం ఆయిల్ కొంచెం తక్కువైందని చెప్పి కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఎందుకంటే ఎగ్ కర్రీలో ఆయిల్ ఉంటేనే కదా టేస్ట్ ఉంటుంది. అయితే ఇంకా అటు ఇటు తిప్పుతున్నా, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మిక్స్ అవ్వదేమో, కారం గడ్డలు ఉంటుందేమో అని చెప్పి తిప్పిన చూసారా ఆయిల్ ఎలా బయటకు వస్తుందో, అప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఒకసారి కలపాలి. ఎందుకంటే మొత్తం వాటర్లో మిక్స్ అవ్వాలి కదా, మిక్స్ అయితేనే ఆ ఎగ్ ఉల్లిపాయ టమాటా ఉడుకుతుంది. చూడండి ఇలా అన్నా కదా నేను. అది ఉడికిన తర్వాత కొంచెం పక్కన పెట్టుకుని అది ఇదంతా మగ్గుతుంది. అయితే దీంట్లో కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేసిన. అయ్యో ఎక్కువ పడిపోయింది అని చెప్పి అన్నీ తీసి ఒక గరిటెతో పక్కన పెట్టుకున్నా. అయితే నాకు అప్పుడు ఒక డైలాగ్ వచ్చింది, నా వంటతో ఒక్కొక్కరిని కొడతా చూడబ్బా, అంటే ప్రేమతో అబ్బా. సినిమా చూసా కదా, అది గుర్తొచ్చింది నాకు. సర్లే అదంతా ఎందుకులే అని చూడండి, ఏదో అలా ట్రై చేశాను. నచ్చితే ఒక లైక్, ఒక షేర్ అని చూడండి. ఇప్పుడు మనం వంటలోకి వద్దాం. అది వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ధనియాల మసాలా వేసాం కదా, అది పట్టాలి, లేదనుకో మసాలా స్మెల్ వస్తుంది. అందుకు చెప్పి కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు బాయిల్డ్ ఎగ్గే కదా తినేసేది, అందరూ చేసేది తినకి ఇంకా తేడా ఏముందంటే అదే ట్విస్ట్ ఇక్కడ. ఇలా ఎగ్ ఉంది కదా, దాన్ని కొట్టుకొని ఒకటి వేసుకున్నా ఫస్ట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్ తీసుకుంటా, మళ్ళీ అది పగలగొట్టి వేస్తా. ఇంక తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్ తీసుకుంటా, మళ్ళీ దాన్ని పగలగొట్టుకొని మళ్ళీ వేసుకున్నా. ఇదే ఇక్కడ ట్విస్ట్. ఈ కర్రీ ఎక్కడ చూశానంటే మా అమ్మమ్మ చేసేది, మా అమ్మమ్మ దగ్గర నుంచి మా మమ్మీ చేశారు, మా మమ్మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా.
కానీ ఏమైందంటే ఇక్కడ ఆ ఎగ్ కొంచెం ఉడకాలి, నాకు కంగారు ఎక్కువ కదా, నేను ముందే తిప్పేసాను దాన్ని. చూడండి ఇలా ఉంటుంది. నార్మల్గా అయితే కర్రీ సేమ్ ఇలానే ఉంటుంది ఉడికిన తర్వాత కూడా. నాకు కొంచెం కంగారు కదా, అది కొంచెం ఇలా అయ్యింది. బట్ టేస్ట్ మట్టుకి చాలా బాగుంటుంది. ఇదొకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్. సూపర్ అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీ కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకున్నా, ఆ తర్వాత షింక్లో వేసా, అంటులు తోముకున్నా. అంటులు తోమాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.